హలో హాయ్ అండి అందరికీ. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కొంచెం స్పెషల్గా చేసుకుందాం ఈరోజు పకోడీ. ముందుగా ఒక కప్పు క్యాబేజీ, 2-3 ఉల్లిపాయలు, కొంచెం పాలకూర, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలాగే హాఫ్ కప్పు శనగపిండి, 2 స్పూన్లు బియ్యపిండి, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం గరం మసాలా, 1 స్పూన్ కారము, అల్లము పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసేసి అదొక స్పూను, తర్వాత వేడి కాగుతున్న ఆయిల్ కూడా కొంచెం వేసి బాగా కలిపేసేసి కొంచెం వాటర్ చిలికించుకుంటూ మాత్రమే, ఎక్కువ వాటర్ వేయకూడదు, ఎక్కువ పట్టదు అనమాట. దీనికి బాగా కలిపేసుకుని వేడి మరుగుతున్న నూనెలో సిమ్లో పెట్టుకుని వేసేసుకున్నామంటే కొంచెం మామూలుగా పకోడీ టైప్ కాకుండా రౌండ్గా చుట్టేసుకోవాలి. ఎందుకంటే క్యాబేజ్ వేసాం కదా, పీస్ కింద విడిపోతుంది అనమాట. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా చేసుకున్నారంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్త్కి హెల్త్ ఉంటుంది. క్యాబేజీ తినలేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఒకసారి ట్రై చేయండి. చాలా క్రిస్పీగా వచ్చినాయి బియ్యం పిండి వేసిన వాళ్ళని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అసలు